సిక్కోలు అంటేనే ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరు. కల్మషం లేని మనుషులు, పొట్టకూటి కోసం ఎక్కడెక్కడికో వెళ్లే కష్టజీవులు. అలాంటి జిల్లాలో ఇప్పుడు సుఫారీ గ్యాంగ్లు హల్చల్ చేస్తున్నాయి. ఎక్కడో ముంబై లాంటి మహానగరాల్లో ఉన్న గన్ కల్చర్ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కనిపిస్తోంది. రెండు పార్టీల నేతలు విద్యావంతులే అయినా ఎందుకీ అరాచకం రాజ్యమేరుతోంది? రివెంజ్ పాలిటిక్స్ తో ఉలిక్కి పడుతున్న ఆ నియోజకవర్గం ఏది? మాటలు దాటి తూటాల దాకా వచ్చిన ఆ లీడర్లెవరు? లెట్స్ వాచ్. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం అంటే ఠక్కున గుర్తుకొచ్చేది మేలిమి జీడిపప్పు. పలాస జీడిపప్పు ఈ ప్రాంతానికి దేశవ్యాప్తంగా ఎంతో ఖ్యాతి తెచ్చిపెట్టింది. జీడిపప్పు పరిశ్రమకు కేరాఫ్గా ఉండే పలాసలో ప్రతీకార రాజకీయాలు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. రాజకీయాలంటే 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలకే పరిమితమయ్యేది ఒకప్పుడు. ఓట్లేశాక ఎవరో ఒకరు గెలిచాక మళ్ళీ ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యే కల్మషం లేని మనుషులున్న పలాస నియోజకవర్గంలో ఇప్పుడు తెర వెనుక కుట్రలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నత విద్య చదివి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుల ఆధిపత్య పోరు దారి తప్పుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నేళ్లు సవాళ్లు విమర్శలకే పరిమితమైంది పలాస రాజకీయం. కానీ ఇప్పుడు కిరాయి మూకలను దించేదాకా వచ్చింది. 4 రోజుల క్రితం 3 గన్లతో బీహార్ గ్యాంగ్ పట్టుబడ్డం పలాస రాజకీయాల్ని కుదిపేస్తోంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన మనవరాలు గౌతు శిరీష ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే. ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రముఖ డాక్టర్. 2019 ఎన్నికల ముందు రాజకీయ అరంగేట్రం చేసిన సీదిరి పార్టీ ప్రభంజనంలో గెలుపొంది మంత్రిగా కూడా చేశారు. వైసీపీ హయాంలో తనపై కక్ష సాధిస్తున్నారని శిరీష పదే పదే ఆరోపణలు చేస్తే ఇప్పుడు సీదిరి నోట ఆ మాట వస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమను వేధిస్తున్నారని మాజీ మంత్రి అప్పలరాజు ఆరోపిస్తున్నారు. 6 నెలలుగా దాడులు జరుగుతున్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆరోపణ. ఇదే సమయంలో పలాస మండలం టీడీపీ అధ్యక్షుడి హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేయడంతో రాజకీయం మరింత వేడెక్కింది. 10 లక్షల డీల్ కుదుర్చుకుని బీహార్ నుంచి సుఫారీ గ్యాంగ్ని రప్పించి రెక్కీ చేశారు. దీనిని ముందే పసిగట్టిన పలాస పోలీసులు ఆ గ్యాంగ్ని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఆయుధాలు చూసి పోలీసులే ఉలిక్కిపడ్డారు. గ్యాంగ్ నుంచి 3 గన్లు, 1 కారు, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. 7గురిని అరెస్ట్ చేయగా ఇంకా 10 మంది పరారీలో ఉన్నారంటున్నారు పోలీసులు. ప్రశాంతంగా ఉన్న పలాసలో సుఫారీ గ్యాంగ్ని దించాల్సిన అవసరం వచ్చిందంటే వైసీపీ నాయకులు మాత్రం దీన్ని సమర్థించేలా మాట్లాడుతున్నారు. 6 నెలలుగా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, బాధితులపైనే కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయనేది విపక్ష నేతల వాదన. 5 ఏళ్లు సెటిల్మెంట్లు, దందాలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు అదే పంథాను కొనసాగిస్తామంటే కుదరదంటోంది అధికార పక్షం. వైసీపీ అక్రమాలను తమ కార్యకర్తలు అడ్డుకుంటున్నారనే సుఫారీ గ్యాంగ్లను దించుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా పలాస రాజకీయాల్లో కొత్త సంస్కృతికి తెరలేచింది. అధికార యంత్రాంగం సీరియస్గా తీసుకోకపోతే సున్నితమైన నియోజకవర్గంలో పరిస్థితులు అదుపు తప్పేలా ఉన్నాయంటున్నారు పలాస ప్రజలు.